మీరు చేసి డీవీ దగ్గరికి పోయేసరికి మిమ్మల్ని అక్కడ రైల్వేలో చేసిన అప్రెంటిస్ సర్టిఫికేట్ అడుగుతారనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ లో పాయింట్ డైరెక్ట్ వాళ్ళు పాయింట్ ఇచ్చారు. ఆర్ ఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ రైల్వే. సో మీరు ఆ పాయింట్ చదవట్లేదు. రైల్వే అప్రెంటిస్ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దాని కిందైనా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ లో అందరికీ ఒక పెద్ద డౌట్ అయితే ఉందన్నమాట. సో అది చూసుకున్నట్లయితే నాన్ సీసీఏ క్యాండిడేట్స్ కి డీవీ టైంలో రిజెక్ట్ అవుతారా, జాబ్ పోతుందా అని ఇటీవల చాలా మంది కామెంట్స్ లో కూడా మనల్ని క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. సో చాలా మందికి ఈ డౌట్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మనం రైల్వే అదే మన ఆర్ఆర్బి అఫీషియల్ రూల్స్ ప్రకారంగా క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అసలు మనం ముందు మన సీసీఏ అంటే ఏందనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి సీసీఏ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. సో ఇది వచ్చేసరికి రైల్వే వర్క్షాపుల్లో అప్రెంటిస్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అన్నమాట. సో వీళ్ళకి ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ లో వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. సో అది 20% అనేది వెయిటేజ్ అయితే ఇస్తారనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీసీఏ క్యాండిడేట్స్ కి మన రిక్రూట్మెంట్ లో కొన్ని పోస్టులు అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కానీ నాన్ సీసీఏ క్యాండిడేట్స్ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు కూడా సీసీఏ క్యాండిడేట్స్ లో అయితే కోటా కింద అయితే అప్లై చేస్తున్నారు. సో మీరు వచ్చేసరికి నేనేందంటే ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు, అలాని ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు. సో నేను నాకు తెలిసి నేను నాన్ సీసీఏ క్యాండిడేట్స్ కి మంచిగానే చెప్దాం అనుకుంటున్నా. సో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు కష్టపడి ఇంత చదివి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి కరెక్ట్ డీవీ దగ్గరికి పోయేసరికి మీరు డాక్యుమెంట్స్ సరిగా లేక రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మిమ్మల్ని ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారంటే, సో అందరిలాగే మిమ్మల్ని 10th క్లాస్ అడుగుతారు, అదే విధంగా ఐటీఐ సర్టిఫికేట్స్ అడుగుతారు, అప్రెంటిస్ మీరు సీసీఐ కింద పెట్టారు కాబట్టి సీసీఐ సర్టిఫికేట్స్ అడుగుతారు. సో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు రైల్వేలో అప్రెంటిస్ చేయనప్పుడు మీరు సీసీఐ కింద అప్లై చేసుకోవాకండి. ఎందుకంటే మీరు సీసీఐ కింద అప్లై చేస్తే మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి డీవీ దగ్గరికి పోయేసరికి మిమ్మల్ని అక్కడ రైల్వేలో చేసిన అప్రెంటిస్ సర్టిఫికేట్ అడుగుతారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్ ఇది నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ లో డైరెక్ట్ వాళ్ళు పాయింట్ ఇచ్చారు. ఆర్ ఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ రైల్వే. సో మీరు రైల్వేలో అప్రెంటిస్ కంప్లీట్ చేశారా అని చెప్పేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి మరి అడిగారు. సో మీరు ఆ పాయింట్ చదవట్లేదు. రైల్వే అప్రెంటిస్ అనగానే ఎస్ అని పెట్టేస్తున్నారు. మీ దగ్గర మీరు ఏ ప్రైవేటు లేకపోతే వేరే అదర్ డిపార్ట్మెంట్లోనో చేసిన సర్టిఫికేట్ ఉంది, ఎన్ఈఎస్సి సర్టిఫికేట్, ఎన్సివిటి జనరేట్ చేసింది. సో ఆ సర్టిఫికేట్ నెంబరు, మీరు మార్క్స్ ఇవన్నీ ఎత్తి మెన్షన్ చేసి ఇచ్చేస్తున్నారు. కానీ మెయిన్ డిపార్ట్మెంట్ మీరు చూసుకోవాలి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి రైల్వే డిపార్ట్మెంట్ అయితే మాత్రమే మీరు అప్రెంటిస్ కింద అప్లై చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, పదే రిక్వెస్ట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డీవీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు రిజెక్ట్ అవుతారు. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి కూడా మీకు యూజ్ లేకుండా పోతుంది. అదే మీరు జనరల్లో పెట్టుకుంటే మీకు ఇంకేస్ చదివే వాళ్ళు అయితే జనరల్ అయినా మీరు అంటే మీ యొక్క క్యాస్ట్ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దాని కిందైనా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఇలా సీసీఐ క్యాండిడేట్స్ ఇలా వచ్చి మీరు డీవీ టైంలో రిజెక్ట్ అయ్యేసి వెనక్కి వెళ్ళడం కన్నా, సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. సో దయచేసి అందరూ ఇదైతే గుర్తు పెట్టుకోండి అబ్బా. ఎందుకంటే మీరు చాలా లాస్ అవుతున్నారు. అప్రెంటిస్ కింద అని చెప్పేసి అప్లై చేసుకుంటున్నారు, కానీ లాస్ట్ డీవీ టైం ఒకసారి అక్కడ రిజెక్ట్ అవుతుంది. లాస్ట్ 2019 లో కూడా సేమ్ ఇదే చేశారు. సీసీఐ కింద అప్లై చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్కడ డీవీ టైం కింద పోయేసరికి చాలా మంది రైల్వేలో అప్రెంటిస్ చేయని వాళ్ళు వచ్చేసరికి వాళ్ళందరూ రిజెక్ట్ చేసేసారు. సో ఆ తప్పు మీరు చెయ్యొద్దు పదే. ఇప్పుడు 2024 లో కూడా మీరు అదే విధంగా చేశారు. ఇప్పుడు ఎందుకంటే మనకి
ఇక్కడ మనకి ఆర్టీఐ ఇచ్చిన రూల్ పరంగా చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టోటల్ క్యాండిడేట్స్ మనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి 53,216 మంది మాత్రమే రైల్వే అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. ఏది ఏప్రిల్ 1, 2018 నుంచి మార్చి 31, 2025 ఈ మధ్యలో. సో కానీ మనకు వచ్చిన అప్లికేషన్స్ చూసారా, 1,31,000 చిల్లర వచ్చినాయి. అంటే ఇంచుమించు హుజరాబాద్ 80,000 మంది నాన్ సీసీ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ 80,000 మంది కూడా అప్రెంటిస్ కింద కాకుండా మీరు నార్మల్ జనరల్ కింద పెట్టుకోండి. అంటే మీ యొక్క క్యాస్ట్ కింద పెట్టుకున్నారంటే మీరు బాగా చదివే వాళ్ళు అయితే వాళ్ళ కట్ ఆఫ్ రీచ్ అయితే మీకు జాబ్ వచ్చింది. మీరు దీంట్లో రాసుకొని మీరు అంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిద్ది అనమాట లాస్ట్ దాకా వెళ్ళేసరికి. సో మీరు ఆ రిస్క్ అయితే చెయ్యొద్దు. పదే పదే మళ్ళీ మీరు అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీకే లాస్ అవుతుంది. సో ఈ రూల్ చేంజ్ అయ్యే కొద్దీ, నోటిఫికేషన్ మారే కొద్దీ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ టఫ్ అవుతుంది. అదే విధంగా మనకు పోటీ కూడా చాలా పెరిగిపోతుంది. సో లాస్ట్ టైం లాగా 30 మార్క్స్ కి అయితే ఈసారి అయితే కట్ ఆఫ్ ఉండదు. సో కట్ ఆఫ్ వచ్చేసరికి మినిమం ఎట్లయినా 40 దాటిద్ది, 40 అబోవ్ ఉంటది. మరి అట్టని చెప్పేసి 60-70 అయితే ఉండదు. చెప్తుంది ఏంటంటే నాన్ సీసీ క్యాండిడేట్స్ మీరు నార్మల్ గా అప్లై చేసుకోండి. సీసీ క్యాండిడేట్స్ కోట కింద అప్లై చేసుకుంటే మీరే బాధపడతారు తర్వాత డివి టైంలో. ఇంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్ లో, దాని ముందు నోటిఫికేషన్ లో ఒకవేళ డాక్యుమెంట్ మీకు సరిగా లేకపోతే మిమ్మల్ని జనరల్ లోకి చేంజ్ చేసేవాళ్ళేమో. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు డైరెక్ట్ రిజెక్ట్ అయిపోతున్నారు అప్లికేషన్. ఇప్పుడు ఒకవేళ డివి టైంలో మీరు రైల్వే కింద అప్రెంటిస్ చేసిన సర్టిఫికేట్ లేదనుకోండి, మీరు అదర్ ఆర్టీసీ అనో లేదా నేవీ అనో ఇంకోటి ఏదో డిపార్ట్మెంట్ లో అప్రెంటిస్ చేశారు. సో అది తీసుకొచ్చి మీరు చూపిస్తారు. బట్ మీరు రిజెక్ట్ అయిపోతారు డివి టైంలో. సో దానికోసం నేను ఇప్పుడు పదే ఈ వీడియో చేస్తుంది. సో నాన్ సీసీ క్యాండిడేట్స్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్టో ఇంకా మోడిఫికేషన్ ఇంకా టైం ఉంది. ఇప్పుడు దాకా అప్లై చేయని వాళ్ళు, నాన్ సీసీ క్యాండిడేట్స్ చెప్తున్నాను, ఇంకా అప్లై చేయని వాళ్ళు మీరు నార్మల్ గా మీ క్యాస్ట్ కింద అప్లై చేసుకోండి. అదే విధంగా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే మాత్రం మోడిఫికేషన్ లింక్ వస్తుంది. ఆ మోడిఫికేషన్ లింక్ లో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అక్కడ ఎలిజిబిలిటీ ఉందేమో చూసుకొని మీరు చేంజ్ చేసుకోండి. సో ఇదే సీసీఐలో ఉన్నారంటే మీరు ఈసారి కూడా రిజెక్ట్ అవుతారు డివి టైంలో. ఇప్పుడు ఎగ్జామ్ క్లియర్ అయ్యి వెళ్ళినా కానీ డివి టైంలో రిజెక్ట్ అవుతారు. సో 2024లో ఎవరైతే నాన్ సీసీఐ క్యాండిడేట్స్ సీసీఐ కింద అప్లై చేసుకున్నారో సో వాళ్ళు నా మాటిని నార్మల్ జనరల్ కింద అప్లై చేసుకోండి. మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తే డివి టైంలో మంచిగా మీరు సెలెక్ట్ అవుతారు. ఇలా చేసుకుంటే మీ అప్లికేషన్ వేస్ట్ అవుతుంది, మీరు రిజెక్ట్ అవుతారు. సో ఇది నేను మిమ్మల్ని తప్పుగా చెప్పట్లేదు. సో మీకు ఒక గైడ్గా మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే మన యొక్క స్టూడెంట్స్, మన యొక్క ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే జాబ్ రావాలని నేను కోరుకుంటాను. అంతేగాని నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదు. సో ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒకసారి నేను చెప్పిన వీడియో పూర్తిగా మీరు చూసి ఆలోచించి అప్పుడు మీరు కామెంట్స్ అనేవి పెట్టండి. సో నేనైతే మొత్తం నేను మంచిగా చెప్పాను, అందరికీ మంచిగా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నాన్ సీసీ వాళ్ళు నార్మల్ జనరల్ కింద అప్లై చేసుకుంటే మీకు జాబ్ వస్తుందని నా హోప్ కూడా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో మరొక అప్డేట్తో మళ్ళీ వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.